రామ్ రామ్ ఫ్రెండ్స్, సూపర్ గుడ్ న్యూస్. అన్ని మంచి శకునములే, కోరిక తీరే దీవెనలే. ఇలానే అనిపిస్తుంది కదా. జ్ఞాన్వాపిని మస్జీదుగా ఇన్ని రోజులు హిందువులను, ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ రోజున ఏఎస్ఐ రిపోర్ట్ మందిరం మీద మస్జిద్ నిర్మించారు అని తేల్చేశాక జ్ఞాన్వాపిలోని వ్యాస నేలమాలిగలో ఇక మీద హిందువులు పూజలు చేసుకోవచ్చు అని వారణాసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారణాసి కోర్టు వారం రోజుల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోరింది. తగు ఏర్పాట్లు చేయాలంటూ కోర్టు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడంతో వారంతా పూజలకు అనువైన వాతావరణం కల్పించే పనిలో పడ్డారు. మస్జీదు నేలమాలిగా 4 సెల్లార్లు కలిగి ఉంది. వాటిలో ఒకటి ఇప్పటికీ అక్కడ నివసించే వ్యాస కుటుంబం ఆధీనంలో ఉంది. పిటిషన్ ప్రకారం పూజారి సోమనాథ్ వ్యాస్ 1993 వరకు, అంటే సెల్లార్ను అధికారులు మూసివేసే వరకు అక్కడ ప్రార్థనలు చేసేవారని, 1993 నుండి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ములాయం సింగ్ యాదవ్ ఆదేశాల మేరకు నేలమాలిగలోని